రెండున్నర ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఇల్లు అయినా కట్టారా అని ప్రశ్నించారు కేటీఆర్. హైడ్రా పేరుతో కూల్చివేయడం తప్ప ఇంకేం చేశారని నిలదీశారు. పేదల ఇండ్లు కూల్చివేసి వారిని హింసకు గురి చేశారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మల్కాజ్గిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఉన్నత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా. ఒక్క పని చూపెట్టు. హైదరాబాద్ లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టినవా, ఒక్క ఇల్లు కట్టినవా? కేసీఆర్ గారు 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా? ఒక్క పేదవాడి గృహప్రవేశం చేయించినవా? హైదరాబాద్ లో ఒక్కటంటే ఒకటి కట్టలేదు. కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. గరీబోళ్ళ బస్తీల మీద పడి, జోపడ పట్టీల మీద పడి కూలగొట్టి ఎత్తవతల వాడేసి గరీబోళ్లను హింస పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీరు తెలిసో తెలియకనో ఎక్కడన్నా గవర్నమెంట్ జాగలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58, 59 కింద పట్టాలిచ్చిన నాయకుడు కేసీఆర్. 10 ఏళ్లలో 3 నెలల్లో పిల్లలు పుట్టరు అనే విషయం తమకు కూడా తెలుసని కేటీఆర్ చెప్పారు. 3 నెలలు కాదు 30 నెలలు అయినా పిల్లలు పుట్టకపోతే వారిని ఏమనాలని ప్రశ్నించారు కేటీఆర్. అయ్యా విక్రమార్క గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, 100 రోజులు కాదు 900 రోజులు అయింది స్వామి. ఏమైంది మరి? మీరిచ్చిన హామీలేవి? 420 హామీలు ఇస్తిరి ఏవి అంటే, మొన్న ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కొత్తగా మొన్న ఆదిలాబాద్ పోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తున్నాడు? 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం కరెక్టే, కానీ 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పిల్లల్ని పుట్టిస్తాడా? నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. అయ్యా 100 రోజుల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లో పిల్లలు పుట్టలేదు ఓకే, 3 నెలల్లో పుట్టలేదు ఓకే, కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే మరి ఏమని విలువాలి నిన్ను? నేను అడుగుతున్నా. అయ్యా ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని